హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే మనం భైరవకోనకి అయితే రీచ్ అవ్వబోతున్నామండి. ఎక్కడి నుంచి అయితే మనం లొకేషన్స్ అయితే చూడొచ్చు. వాయిస్ ఏంది ఇలా ఉంది అనుకున్నారు, బాగా కాఫ్ ఎక్కువ ఉందండి, సారీ ఫర్ దాట్. ఈ 167B అనేది 95% అయితే కంప్లీట్ అయిందండి. ఒక 5% అయితే ఇక్కడ ఇలా ఉంది. రోడ్ వచ్చేసరికి అక్కడ కొంచెం స్లోగా వెళ్ళండి, మిగతా అంతా నార్మల్గానే ఉంది. ఇక్కడి నుంచి మైదుకూరు వచ్చేసరికి ఒక 70 కిలోమీటర్స్ అలా ఉండొచ్చండి. ఒక 10 కిలోమీటర్స్ అలా వెళ్ళాక మనకు కొంత ఘాట్ రోడ్ ఉంటుంది. ఆ ఘాట్ రోడ్ వ్యూ ఇంకా బాగుంటుంది. నేను ఫ్యూచర్లో అటు వెళ్తాను. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు భైరవకోన వరకు చేయబోతూ ఉన్నాం. జర్నీ ఎక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్స్ అలా ఉంటుంది అన్నమాట మైదుకూరు. లొకేషన్స్ చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చే పని అయితే కామెంట్లో చెప్పండి. ఈ రూట్లో అయితే బస్సెస్ అని నైట్ ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయండి. ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఖాళీ ఉన్న టైంలో ఈ రోడ్లో అయితే జర్నీ చేయండి. చూడటానికి లొకేషన్ చాలా అందంగా ఉన్నాయి. ఇంకా రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా అంబవరం అనే ఊరిలో నుంచి ఫస్ట్లో వెళ్ళేవాళ్ళం అండి, ఈ హైవే పడకముందు. మీరైతే ఇటు నుంచి వెళ్ళొద్దు, ఊరిలో నుంచి వెళ్ళకుండా ఇంకొంచెం ముందుకు వెళ్తే డైరెక్ట్గా ఆర్చ్ కనపడుతుందండి, అటైతే వెళ్ళండి. నేను ఓల్డ్ రూట్ అని చెప్పేసి అటు వెళ్ళాము. యాక్చువల్గా ఆ రూట్ అవసరం లేదనమాట. స్ట్రైట్ వెళ్తే ఆర్చ్ కనపడుతుందండి, భైరవకోన అనేసి, అటు నుంచి వెళ్ళండి. ఈ రోడ్డు అంత అయితే బాగాలేదు.
ఇక్కడ చూసారా చింటూ బాయ్లు ఎలా ఆడుకుంటా ఉన్నారో. ఎలా మాది ఎమ్మటైతే పడలేదు, హ్యాపీ. మనకి ఇప్పుడు హైవే మీద నుంచి ఇలా కనపడుతుందండి ఆర్చి. దాంట్లో నుంచి స్ట్రైట్ వెళ్ళిపోండి. ఊరు దాటాక ఇంక అక్కడి నుంచి సింగిల్ రోడ్డు ఉంటుంది. వెళ్ళే దారిలో ఇవేవో వింతగా ఉన్నాయండి, రేగ్గాయలాగా ఉన్నాయి కానీ కావు. మనమైతే ఇప్పుడు భైరవ కోన రోడ్లో అయితే ఉన్నామండి, వెళ్తా ఉన్నాం. ప్రకృతి లోపలే వెళ్తూ ఉంటే మనసు ఆహ్లాదకరంగా చాలా హ్యాపీ అయితే ఉంటుందండి. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. వెళ్ళే లొకేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి భైరవ్ కోన్లో. మనకు ముందు కనపడుతున్నది వచ్చేసరికి ఎంట్రీ గేట్ అండి. ఇక్కడ వచ్చే వెహికల్కి వచ్చే దాన్ని బట్టి ప్రైజెస్ తీసుకుంటున్నారు. మేము 2 వీలర్లో వెళ్ళాము, 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ పక్కనున్న కొండలు చూస్తా అలాగే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండిపోయాను అనమాట. మనకు పక్కన కనపడుతున్న వచ్చేసరికి అకామిడేషన్కి ఇంకా అన్నదాన సత్రాలండి, మొత్తం 3 ఉన్నాయి. ఫుడ్ నేను తిన్నాను, చాలా బాగుంది, ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. మన ఏపీ టూరిజం వాళ్ళు బాగా డెవలప్ చేశారండి ఇక్కడ.